ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిల గారి మీద ఏంటది సరస్వతి ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని కోర్టుకు వెళ్ళడాలు ఇవన్నీ జరిగాయి. దీని మొత్తానికి సాక్ష్యం విజయసాయి రెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా అనుకున్నారు. బట్ వాళ్ళు ఎక్కడా నోరు మెదపలేదు. ఎట్టకేలకు విజయం మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. బట్ విజయం గారు లేఖ ద్వారా కొన్ని సమాచారాలు ఇచ్చారు. ఆ రోజు జరిగిన సందర్భం ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు అనే దాని మీద కూడా ఆవిడ లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మరలా ఆలు వీళ్ళు పీకు తింటారేమో కాకులు గద్దల్లాగా ఉద్దేశంలో ఆవిడ అమెరికాలో ఉంటున్నారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మేబీ వాస్తవం అయితే అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. షర్మిలకు నేను బినామీని కాదు, స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, సరస్వతి పవర్ షర్మిలకు చెందాల్సిందే. రిప్లై కౌంటర్ దాఖలు చేసిన విజయమ్మ. ఇక్కడ చూడండి, కుటుంబం ముక్కలైంది ఒక విధంగా. ఎక్కడైతే కుటుంబం సపోర్ట్ లేనిదే బయట మనం నెగ్గుకు రాలేం. ముందు కుటుంబంలో సపోర్ట్ ఉంటే తర్వాత సొసైటీలో చేయాలి. బట్ ఇక్కడ ఏ కుటుంబం అయితే అండగా నిలబడిందో ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ ఆయనకి సపోర్టుగా పాదయాత్ర చేశారు షర్మిల గారు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిని చెల్లిని దూరంగా పెట్టారని వార్తలు ఉన్నాయి. మేబీ పెట్టారో లేదు వీరే వెళ్ళిపోయారో తెలియదు.